హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా వారికి ఆఫీస్ ఆఫ్ ఉంది, ఇంకా అందుకోసమని ఇంకా మంచిగా మా వారిని పట్టుకొని నేనైతే ఇంక మార్కెట్కి వచ్చేసాను. ఇంకా ఏ మార్కెట్ అంటే ఇది బోయినపల్లి పెద్ద మార్కెట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటది, చాలా పెద్ద మార్కెట్. ఇంక ఇక్కడ మాకైతే మంచిగా సొరకాయ అనేది దొరికింది. సొరకాయ అనేది ఊర్లో అయితే రౌండ్ గా ఉంటాయి, ఇక్కడైతే పొడుగా ఉంటాయి కదా. ఈ రౌండ్ అనేవి రేర్ గా చూస్తుంటాము. చూసిన సార్లల్లా తీసుకోవడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే ఈ రౌండ్ అయితే చాలా చాలా బాగుంటది. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటది. ఇంక మేమైతే ఇక్కడ సొరకాయ తీసేసుకున్నాము. తీసుకున్నాక ఇంకా ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసేసుకుంటున్నాము. ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంటది. మనకి సంతల్లో పెడతారు కదా, వాళ్ళు పెట్టిన వాళ్ళు ఈ మార్కెట్ లోకి వచ్చి తీసుకొని వచ్చి మనకి సంతల్లో అయితే పెడతారు. ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసేసుకొని పక్కనే బోయినపల్లి యాడ్ అనేసి ఉంటది. చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ మొత్తం మనకి హైదరాబాద్ లో ఎక్కడికైనా కూరగాయలు కానీ ఏమైనా వెళ్ళాలి అంటే ఇక్కడ మార్కెట్కే వస్తారు. చాలా చాలా పెద్ద మార్కెట్. ఈ లోపలికి వచ్చేసాము, ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ తీసుకుందామని. ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ ఇక్కడ హోల్సేల్ అనమాట. ఆనియన్స్ అనేవి మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా రేటు, అందుకోసమని ఇంకా మా వారు ఇంక పద మనకి కొత్తగా వేరే మార్కెట్ తీసుకొని వెళ్తాను అని అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మార్కెట్కి అనేది ఒక్కసారి కూడా నేను రాలేదు. ఇంక ఇక్కడికి వచ్చి మేమైతే 10 కిలోస్ ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి, అల్లం అన్నీ తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంకా నాకైతే మార్కెట్లో చూపిస్తున్నారు, మార్కెట్ లోపలికి. ఇక్కడ చూడండి కూరగాయలు అయితే ఎంత పడేశారో. అలా అయితే కూరగాయలు అన్నింటినీ చూసేసుకొని పక్కనే ఉండే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. సూపర్ మార్కెట్లో కూడా హోల్సేలే ఉంటుంది. ఇక్కడ జొన్నలు, గోధుమలు, ఇంకా ఎండుమిర్చి వాటన్నిటినీ తీసేసుకొని మేమైతే ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి కొంచెం 11 అయింది. మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉన్నారు అంటే కంపల్సరీ మా వారికి ఇంకా నాన్ వెజ్ ఏదైనా వండి పెట్టాలి. అందుకోసమని ఇంక ఇక్కడ మేము నెత్తళ్ళు అనేవి తీసుకోవడానికి ఫిష్ మార్కెట్కి వచ్చేసాము. వచ్చేసి నెత్తళ్ళు తీసేసుకున్నాము. ఇదైతే చాలా చాలా బాగుంటాయి. ఈ నెత్తలు తీసేసుకొని ఇంటికి వచ్చి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాలోకి ఒక ప్లేట్ అదే బౌల్ తీసేసుకొని అందులో సాల్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసుకొని కలిపేసుకున్నాను. కలుపుకున్నాక ఫ్రెష్గా అప్పుడే ఆడేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక అరచెక్క అనేది నిమ్మరసం అనేది పిండేసుకుంటున్నాను. అప్పుడైతే చాలా బాగుంటుంది. అందులోనే 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ వరకు మనకి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, వాటిని తీసేసుకొని మసాలా అనేది ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక అందులో ఈ పచ్చి నెత్తల్ని కడిగేసి పెట్టుకున్నాను కదా, వాటిని మంచిగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ అయినాక ఫ్రిడ్జ్లో తీసేసి వాటిని మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మసాలా అనేది మంచిగా నెత్తళ్ళకి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో నేను ఇలా నెత్తళ్ళన్నిటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా కుక్ అవుతుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి ఇవైతే నెత్తలు అనేవి. వీటిని కాంబినేషన్ అయితే సాంబార్ కానీ రసంతో అయితే చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. నేనైతే సాంబార్ చేసేసుకున్నాను, అందుకోసమని వీటిని అయితే ఫ్రై చేశాను. ఇవైతే ఇలా చేసి పిల్లలకి ఇస్తే మాత్రం చాలా బాగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే చాలా టేస్టీగా అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే మేము ఎప్పుడు ఇలానే చేసేసుకుంటాము. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. సరేనండి, నాకు కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.